6వ అధ్యాయం. తారా విలాపం. ప్రజలు పాపం చేసిన రాజుతో శిక్షించబడితే వారు ఆ పాపాలను అనుభవించడానికి నరకానికి పోకుండా పాపాలు చేయని పుణ్యాత్ముల్లాగా ఇంద్రలోకానికి పోతారు. చేసిన పాపం రాజదండంతో నశిస్తుంది. ఇక్కడ శిక్షించబడకపోతే యమదండం అనుభవించాలి. రెంటిలో ఒకటి తప్పదు. దొంగతనం చేస్తే రాజు చేతిలో శిక్షించబడాలి, లేదా రాజు విచారణ చేసి వాడిని నిర్దోషి అని ప్రకటించి వదిలిపెట్టాలి. ఈ రెంటిలో ఏదైనా వాడిని పాప విముక్తుడిని చేస్తుంది. పాపం చేసిన వారిని దండించలేని మతిహీనుడైన రాజు ఆ పాపాన్ని తాను పొందుతాడు. వాలి, ధర్మ విధం అర్థమైందా? నేను దండించకపోతే నీ పాపం నాకు సంక్రమించేది. ధర్మాత్ముడని కీర్తి వహించిన మా వంశం, పూర్వులైన మాంధాత అనే మహారాజు నువ్వు చేసిన పాపం లాంటిదే చేసిన ఒక సన్యాసిని భయంకరంగా దండించలేదా, చంపలేదా? సన్యాసిని దండించగలేనిది నువ్వెంత? కొందరు రాజులు మదంతో మొదట్లోనే ఇది ధర్మం, ఇది అధర్మం అని తెలియక, అది విమర్శకు గురైనప్పుడు హెచ్చరికతో బుద్ధిపూర్వకంగా అధర్మ మార్గంలో పోలేక పాపపు జనులను దండించి పాపం శమించేట్లు చేయడం లేదా? ఎన్నాళ్ల బట్టో నేను ఈ పని చేస్తున్నానే. ఇన్నాళ్లు ఊరికే ఉండి ఇప్పుడు దోషం ఎందుకు ఎంచుతున్నావు? ఈ కారణాన నువ్వు విచారపడాల్సిన పని లేదు. నిన్ను ధర్మ మార్గంలోనే చంపాను. ఈ కార్యం చేయకపోవడానికి మాకు స్వాతంత్ర్యం లేదు. ఎందుకంటే మేము శాస్త్రబద్ధులం. శాస్త్రంలో చెప్పినట్లు చేయాల్సిందే, తప్పదు. నువ్వు సంధ్యా జపం తర్పణం చేస్తుండటం వల్ల నువ్వు మనుషుడివని భావించి మనుషులకు అనిపించే ధర్మశాస్త్రాలను చెప్పాను. అలా కాదు, నువ్వు కోతివే మృగానివే అంటావా? మృగాలకు నేను చెప్పిన వావి వరుసలు లేవు. నేను చెప్పిన శాస్త్రవాక్యాలు నీకు అన్వయించవు అంటావా? అలాంటప్పుడు దానికి తగ్గ సమాధానం కూడా చెప్తాను. ఆ విధంగా చూసినా నిన్ను చంపడానికి గొప్ప కారణమే ఉంది. అది విను, నీ సందేహం తీరుతుంది. నువ్వు మృగానివి కాబట్టి అజ్ఞానంతో కోప్పడి పరుషాలాడావు. అయినా నాకు నీ మీద కోపం లేదు. నువ్వు కోపడ్డావని నా కోపం రాదు. నా మాట నమ్ము. మాంసభక్షణంలో ఆసక్తి గల వాళ్ళు మృగాలను చంపడానికి వలలు పనరా, ఉరులు పరచరా, పల్లాలు పెద్ద గుంటలు తీయరా? ఎన్నో ఉపాయాలతో మృగాలను ఎదురుగానైనా చాటుగానైనా భయంతో పరిగెత్తుతున్నా, నేల మీద పడి ఉన్నా, నమ్మి ఎదురుగా నిలబడి ఉన్నా మనుషులు చంపుతుంటే వారికి దోషం అంటిందా? లేదు కదా. అలాంటప్పుడు విశేష ధర్మజ్ఞానం గల రాజులు వేటకు పోరా? రాజులకు అది వర్తించదా? వేట వల్ల రాజులకు దోషం అంటగట్టబడుతుందని ఎక్కడైనా చెప్పడం జరిగిందా? రాజులు ఫలానా మృగాన్ని చంపవచ్చు, ఫలానా దాన్ని చంపకూడదని నియమం ఉందా? కాబట్టి నేను రాజును, నువ్వు మృగానివి. నేను ఎలాగైనా చంపవచ్చు. చంపితే దోషం లేదు. దీంట్లో నాకు స్వధర్మ హాని ఉందేమో చెప్పు. పుండు వల్ల బాధపడే వాడికి వైద్యుడు చికిత్స చేసినట్లే లోకులను పాలించే రాజు ఆయన చేయాల్సిన పనులను వారికి ఇష్టమైనా కాకున్నా ఏది ధర్మమో ఏది అధర్మమో ఆలోచించి ఎలా జీవులను రక్షించాలో అదే చేయాలి. అలాగే నీ విషయంలో నీ మేలు కోరి వైద్యుడు రోగికి శస్త్రచికిత్స చేసినట్లే చేశాను. ప్రజల మేలు కొరకే రాజులున్నారు. వారి మంచికే పనులు చేస్తారు. వాళ్ళు చేసేది దోషులకు అయిష్టంగా, ఇతరులకు ఇష్టంగా ఉంటుంది. తమకది అయిష్టమని దోషులు రాజులను చంపకూడదు, తిట్టకూడదు, అప్రియాలు ఆడరాదు, పరిహసించకూడదు. అతడు చెప్పిన దాన్ని ధిక్కరించకూడదు. ఎందుకంటే దేవతలే ధర్మరక్షణ కొరకు మనుష్య రూపంలో సంచరిస్తారు. కొంచెం కూడా ధర్మ సూక్ష్మం ఆలోచించకుండా నిన్ను కొట్టి తినన్న కోపంతో నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు. విను, నేను నీ తాతలు తండ్రులు ఏ ధర్మాన్ని ఆచరించారో ఆ ధర్మాన్ని వదిలిన వాడిని కాదు. ఇది నా వృత్తాంతం, నా అభిప్రాయం చెప్పాను. ఇంకా తిట్టావా? తిట్టు. మెచ్చుకుంటావా? మెచ్చుకో. నేనేది కాదన్ను, కోపడను, సంతోషించను. ఈ విధంగా రామచంద్రమూర్తి చెప్పగా విన్న వాలి ఆయనలో దోషం లేదని తెలుసుకుని, దోషం లేని వాడిని నిష్కారణంగా పనికిమాలిన మాట్లాడినానే అని బాధపడ్డాడు. ధర్మ మార్గంలో ఉందామని నిశ్చయంతో ఇలా అన్నాడు: రామచంద్ర, నువ్వు ఇప్పుడు చెప్పినదంతా సత్యం. దాంట్లో కొంచెమైనా సందేహం లేనే లేదు. మాలాంటి అల్పజనులా నీలాంటి ప్రజ్ఞావంతులైన పుణ్యాత్మలకు బదులు చెప్పగలిగేవారు జ్ఞానం లేకపోవడంతో నేను ఏదేదో అన్నాను. నమస్కరిస్తున్నాను. నాయనా, నన్ను క్షమించు. రామచంద్ర, నువ్వేమైనా సామాన్య పురుషుడివా? ధర్మ విచారణలో పెద్దల వద్ద చక్కగా శిక్షణ పొందావు. ప్రతి విషయంలో యథార్థ జ్ఞానం కలవాడివి, పండిత శ్రేష్ఠుడివి. ఏది పాపం, దానికి సరైన శిక్ష ఏమిటి, దానివల్ల ఫలితం ఏమిటి అనే విషయాల్లో నీ మనస్సు సర్వదా నిశ్చయ జ్ఞానం కలిగి కలత లేక నిర్మలంగా ఉంటుంది. నాలాంటి వాళ్ళ నిన్ను తప్పులు పట్టగలిగేది? రామచంద్ర, నేను ఏ ధర్మాలను చేసిన వాడిని కాను. అధర్మాలను ఎన్నో చేశాను. ధర్మ విరుద్ధమైన పాపకార్యాలను చేశాను. ఇలాంటి నన్ను సుఖదాతవైన నువ్వు నా తప్పులను క్షమించానని ధర్మార్థంగా ఒక్క మాట చెప్పు. నేను నీ చేతిలో యుద్ధంలో చనిపోయి ఉత్తమ లోకాలకు పోతున్నాను. కాబట్టి నా మరణానికి నేను చింతించను. సుగ్రీవుడున్నాడు కాబట్టి నేను నా ప్రియ భార్యకై కూడా దుఃఖపడను.
నాలాగే సుగ్రీవుడిని ఆశ్రయిస్తారు. కాబట్టి నా బంధువుల గురించి కొంచెం కూడా విచారించను. బంగారు భుజకీర్తులు గల నా ముద్దుల కుమారుడు అంగదుడిని తలుచుకుంటే చెప్పలేని దుఃఖం కలుగుతున్నది. రామచంద్ర, నాకొక్కడే కొడుకు. వాడు సద్గుణాల శ్రేష్ఠుడు. ఆ కారణాన నేను వాడిని ఎంతో చనువుగా బుజ్జగించి, లాలించి కాపాడాను. ఇప్పుడు ఇలా నేను నేలబడిపోవడం చూసి, తండ్రి పోయావా అని కాంతిహీనుడై ఎంతగా దుఃఖపడతాడో. రామచంద్ర, వాడు పిల్లవాడు గాబట్టి నా దగ్గర ఎక్కువ చనువుగా మెలిగి నన్ను విడిచి అల్పకాలమైనా ఉండేవాడు కాదు. అది కూడా వాడు నాకొక్కడే కొడుకు. ఇది మంచి, ఇది చెడు అని తెలుసుకునే శక్తి లేనివాడు. ఇక వాడికి మంచి చెడ్డలు శ్రద్ధగా ఎవరు నేర్పుతారు? వాడిని విచారించే వారెవరూ లేకపోతే వాడేమైపోతాడో అని దుఃఖిస్తున్నాను. రామచంద్ర, వాడికి నువ్వే దిక్కు. నీకు అప్పగిస్తున్నాను. వాడికి తల్లివైనా తండ్రివైనా నువ్వే. వాడికి నువ్వు తప్ప తల్లిదండ్రులు ఎవరూ లేరు. కాబట్టి రామచంద్ర, నీకెలాంటి రాగద్వేషాలు లేవు. నేను నీకు విరోధిని కాదు. కాబట్టి సుగ్రీవుడి మీద ఏ ప్రేమ ఉంచావో ఆ ప్రేమ అంగదుడి మీద కూడా ఉంచు. వాడు చేయగల పనులకు నువ్వే వాడిని ఉపయోగించుకో. సుగ్రీవుడి స్వాధీనంలో ఉంచవద్దు. వాడిని పాల ముంచినా నీట ముంచినా ఆ పుణ్యపాపాలు నీవే. రామచంద్ర, భరతుడి మీద లక్ష్మణుడి మీద నీకెలాంటి ప్రేమ ఆప్యాయత ఉందో అలాంటిదే అంగదుడి మీద సుగ్రీవుడి మీద కనబరచు. రామచంద్ర, తార సత్స్వభావం, మంచి ఆలోచన గలది. నేను చనిపోయిన కారణాన దుఃఖిస్తుంది. నేను సుగ్రీవుడితో విరోధించిన కారణాన ఆమె కూడా నాలాగే దోషం చేసినట్లే కదా. అందువల్ల సుగ్రీవుడు ఆమె మీద కోపంతో ఆమెను నీచురాలిగా చూసి అవమానించకుండా చూడు. నా కొరకై ఆమె సుగ్రీవుడికి ఎప్పుడూ ద్రోహం చేయలేదు. దేవా, సుగ్రీవుడు నీ పట్ల వినయ విధేయతలను కలిగి నీ ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తే ఒక్క భూమినే కాదు స్వర్గాన్నైనా పాలించగలడు. ఇది సత్యం. మీ మహిమ నాకు తెలుసు. ఇంత తెలిసిన వాడిని నేను ఎందుకు యుద్ధానికి వచ్చానని నన్ను అడుగుతావేమో. నీ గురించి తెలియగానే నీ దగ్గరకు వస్తే పోయేది కదా అంటావేమో. నన్ను పోవద్దని, రాముడిని జయించలేనని తార నాకు అనేక విధాలుగా చెప్పింది. కానీ యుద్ధంలో నీ చేతిలో చావాలని అనుకునే యుద్ధం చేయడానికి వచ్చాను. వాలి మహావీరుడనే విషయంలో సందేహం లేదు. అంత మాత్రాన తన మీదకు యుద్ధానికి వచ్చిన వారి మీదకే పోయేవాడే గాని తనంతట తానుగా రావణుడిలాగా అందరి మీదకు యుద్ధానికి పోయేవాడు కాదు. వాలి బలపరాక్రమాలు తెలిసిన వాడెవరూ ఆయన మీదకు యుద్ధానికి పోయేవారు కాదు. ఇక వాడు చావటం ఎలాగా? వీరుడు వీరమరణం కోరుకుంటాడు గాని రోగిలాగా మంచం మరణం కోరడు. ఇప్పుడు తాను యుద్ధం చేయగల వీరుడు లభించాడని యుద్ధానికి వచ్చాడు. మరి అలాగైతే ఇంతసేపు ఎందుకు రాముడిని అన్ని తిట్లు తిట్టాల్సిన అవసరం వచ్చింది? సుగ్రీవుడికి సహాయంగా రాముడు వస్తాడు. అప్పుడు కలహించి చావాలనుకున్నాడు గాని రామచంద్రమూర్తి అలా చేయలేదు. ఆ కారణాన ఆశాభంగం అయింది. అది కాకుండా దెబ్బతిని పడ్డప్పుడు రోషం, అవమానం తీవ్రంగా బాధించడం వల్ల ఆ సమయంలో కాసేపు తెలివి చేరటం సహజం. ఇలా చెప్పిన వాలి నమస్కారం చేసి మౌనంగా ఉండడంతో రామచంద్రమూర్తి ధర్మయుక్తం లేని మాటలను ఇలా అన్నాడు వాలితో. వానరరాజా, నీ కొడుకు గతి ఏమవుతుందో అని విచారించవద్దు. నేను చేయదగిన పని చేశానని గాని, నువ్వు పాపం చేశానని గాని అనుకోవద్దు. నీకు పాపకార్యం చేయడంలో పట్టుదల ఉండటం వల్ల నేను బలవంతంగానైనా ప్రాయశ్చిత్తం పెట్టాల్సి వచ్చింది. నేను నీకు మంచి మాటలతో నువ్వు ఈ పాపం చేశావని ప్రాయశ్చిత్తం చేసుకోమని చెప్తే వినేవాడివా? కారణం ఉంటేనే గాని కార్యం జరగదు. కారణం లేకపోతే పని కాదు. నువ్వు చేసిన చెడ్డ పని కారణం అనుకోవాలి. నేను నిన్ను దండించడం కార్యం అనాలి. దీనివల్ల మనిద్దరం బాగుపడ్డాం. దోషం చేసిన వాడు శిక్ష అనుభవించి పవిత్రుడవుతాడు. కాబట్టి నువ్వు నాచే దండించబడి పవిత్రుడు అయ్యావు. నిన్ను దండించకపోతే నేను నరకం పాలయ్యేవాడిని. ఇప్పుడు నాకు ఆ గండం తప్పింది. మన ఇద్దరికీ నరక భయం లేదు. నువ్వు పాపకార్యం చేశావు కాబట్టి నేను నిన్ను దండించాను. దానివల్ల నువ్వు పాపరహితుడివై ఈ దేహాన్ని విడిచి నిర్మలమైన దేవతా స్వరూపాన్ని ధర్మ మార్గంలో పొందేవాడివయ్యావు. నిన్ను దండించకపోతే నువ్వు నరకానికి పోయేవాడివి. కాబట్టి దీనికి ఆయాసం గాని, ఈర్ష్య గాని, కోపం గాని తెచ్చుకోకు. విధి తప్పించడం ఎవరి తరం? ఇది ఇలా జరగాలని ముందే ఏర్పాటైనందువల్ల జరిగిందని భావించు. నీ కొడుకు విషయంలో నువ్వు కొంచెం కూడా విచారించవద్దు. అంగదుడు నీకెలాగో నాకు సుగ్రీవుడికి అలాగే అనుకో. ఇలా శ్రీరాముడు చెప్పగా విన్న వాలి ధర్మ మార్గంలో చరించే వారిలో మొదటివాడైన రామచంద్రమూర్తి తీయటి మాటలకు ఆయన తన మనసులోని సందేహాన్ని వదిలాడు. రామచంద్ర, మహానుభావ, నువ్వు ప్రయోగించిన వాడి బాణం నిప్పులాగా నన్ను కాలుస్తుంటే ఆ బాధతో తెలివిహీనుడినై నిన్ను తిట్టాను. రామచంద్ర, నన్ను క్షమించు అన్నాడు వాలి. 19వ సర్గ. రామచంద్రమూర్తి చెప్పిన యుక్తియుక్తమైన మంచి మాటలకు ప్రత్యుత్తరం ఇవ్వలేక క్షమించమని వేడుకుని పెద్ద మూర్ఛ వచ్చినందున వాలి బాధతో నేలకొరిగాడు. సుగ్రీవుడికి వాలి మర్మం తెలుసు. దగ్గరకు పోతే తనను పట్టుకుని తన బలం లాక్కుంటాడని తెలిసే దూరం నుండే రాళ్లతోనూ చెట్లతోనూ విసిరికొట్టాడు. ఆ దెబ్బలకు వాలి కీళ్లు బాగా నొప్పి కలిగించాయి. దానికి తోడు రామబాణం మేకులాగా శరీరానికి గుచ్చుకుంది. ఈ కారణాన కాళ్లలో బలం పోయి కదిలించలేక బాణం బాధకు విలవిల్లాడాడు.
ఇక అక్కడ కిష్కింధలో ఉన్న తారకు తన మగడు చనిపోయాడన్న వార్త తెలిసింది. సహించలేని దుఃఖం వస్తుంటే భయంతో వాలిని చూడాలన్న కోరికతో త్వరగా కొడుకుతో సహా కిష్కింధ వదిలి వచ్చింది. అంగదుడి పరిచారకులైన వానరులు ధనుర్ధరులై ఉన్న రామచంద్రుడిని చూసి బెదిరి నలుదిక్కులా పరిగెత్తారు. రామబాణాలు తమను తాకుతాయేమో అన్న విధంగా పరిగెత్తుతున్న ఆ కోతలను చూసి తార ఇలా అంది: ఓరి పిరికి వాళ్ళలారా, మీకు వచ్చిన భయం లేదు. రాజ్యం కొరకు తమ్ముడు దూరంగా వేసిన బాణాలతో అన్నను చంపించాడు. ఇన్నాళ్లు మీరంతా మీ ప్రభువును సరదా కొలుస్తూ కాపాడుతూ ఇప్పుడు ఆపత్కాలంలో విడిచిపెట్టి కొండలకు గుహలకు పరిగెత్తిపోవటం న్యాయమా అని తార చెప్పిన మాటలు విన్న కోతులన్నీ ఇలా యుక్తితో కూడిన మాటలు చెప్పారు. ప్రాణాలతో ఉన్న కొడుకు కల నువ్వు కొడుకుతో సహా ఇలా రాకూడదు. ఇంటికి పో. ఎందుకంటే ముందు నీ కొడుకు ప్రాణాన్ని కాపాడుకో. వాలిని చంపినట్లే నీ కొడుకును కూడా చంపితే నువ్వేం చేస్తావు? యముడే రాముడి వేషంలో వచ్చి దూరం నుంచి బాణం వేసి వాలిని వధించాడు కదా రాణి. నువ్వు సహగమనం చేస్తానంటావా? కొడుకులున్న నువ్వు ఆ పని చేయరాదు కదా. కాబట్టి ఊరు విడిచి రావద్దు. గుండ్రాళ్లతో కొట్టి చెట్లతో బాది వాలి భయంతో ఉంటే రాముడు వజ్రాయుధం లాంటి బాణాలతో చంపాడు. దీంట్లో సుగ్రీవుడి పాత్ర ఉంది. ఇంద్ర తేజస్సు గల వాలి నేలపడగా చూసి కలిగిన భయం వల్ల కోతులన్నీ అక్కడ ఉంటే తమను కూడా చంపుతాడేమని భయంతో కిష్కింధ వైపు పరిగెత్తారు. నువ్విక హెచ్చరికతో ఉండు. అంగదుడికి వైభవంగా పట్టాభిషేకం చేస్తే కోతులందరూ పూర్వం వాలిని సేవించినట్లే అంగదుడిని సేవిస్తారు. నువ్విలా బయట తిరిగితే నీకు అపాయం కలుగుతుంది. వానరుల మాటలకు తార తాను చేయాల్సిన పని గురించి ఆలోచించింది. తన యోగ్యతకు తగ్గట్లు శోకాగ్నితో తప్పించి వాడిన తన ముఖంలో వస్తున్న కన్నీళ్లను పైట కొంగుతో తుడుచుకుని ఇలా అంది: అయ్యో, లోకోత్తర చరిత్రుడై ప్రసిద్ధికెక్కి పూజ్యమైన మనస్సు కలిగి సింహం వంటి వాడైన నా భర్తే నాకు దక్కకపోతే ఇక నాకు రాజ్యమేలా, కొడుకేలా, దేహమేలా? అవే నన్ను రక్షించేది. కాబట్టి రామబాణం దెబ్బకు పడిపోయిన నా భర్త పాదాల దగ్గరకు పోతాను. వానరులకు తాను చెప్పదలుచుకున్నది చెప్పి వాలిని దూరం నుండి చూసి కీళ్లు సడలిపోగా నడవలేక వాలిని సమీపించింది తార. అలా సమీపించిన తార వాలిని, ఆయనను బాణంతో చంపిన శ్రీరాముడిని, పక్కనే ఉన్న లక్ష్మణుడిని, ఈ పనంతా వారితో చేయించిన సుగ్రీవుడిని చూసింది. వాలిని సమీపిస్తూనే బాణం తాకిడికి నేల మీద పడి ఉన్న ఆయన చూసి మూర్ఛిల్లి నిలబడి గాఢ నిద్ర నుండి లేచిన దానిలాగా ప్రియనాథ, మనోహర అని ఏడ్చింది. ఇలా ఏడుస్తున్న వదినను, చావడానికి సిద్ధంగా ఉన్న అన్నను, సుకుమారుడైన బాలుడు అంగదుడిని చూసిన సుగ్రీవుడు దుఃఖంతో వేడి కన్నీళ్లు కార్చాడు. 20వ సర్గ. దుఃఖం అతిశయిస్తుంటే తన భర్తను కౌగిలించుకుని ఆయన శరీరం మీద పడి ఏడ్చింది తార. ఏడుస్తూ, రాజా, నీకు భూమి అనే స్త్రీ మీద ఎంత మక్కువ కదా. అలా కాకుంటే పక్కనే ఉన్న నన్ను లక్ష్యం చేయకుండా నన్ను వదిలి భూమిని కౌగిలించుకుని వెళ్ళడం లేదు కదా. స్వర్గానికి పోయే దారిలో నీకు కిష్కింధ లాంటి సంపద్యుక్తమైన వేరే నగరం లభించింది కాబోలు. లేకపోతే ఎన్నో శుభాలకు ఆలవాలమైన ఈ ఊరిని విడుస్తావా? నన్ను ఎవరూ ఇంకా ప్రాణేశ్వరి అని ప్రేమగా పిలుస్తారు. నా ఆశలన్నీ అడియాశలయ్యాయి కదా. నీతో విహరించే కాలం నేటితో ముగిసిందా? నా దుఃఖం తన దుఃఖం అని ఇంకా ఎవరు భావిస్తారు? నీలాంటి భర్త నన్ను వదిలి ఈ గులకరాళ్ల మీద పడి ఉండగా చూసి కూడా నా హృదయం 1000 తునకలు కావడం లేదు. దీనికి ఏనాటికి నాశనం లేదేమో. ఇప్పుడే కాకపోతే ఇంకెప్పుడవుతుంది? ఇంతకు మించిన విపత్తు మరేముంటుంది? తమ్ముడిని ఊరు నుండి వెళ్ళగొట్టి వాడి భార్యను బలవంతంగా భార్యను చేసుకున్నావు. దాని ఫలం ఈ విధంగా అనుభవిస్తున్నావు. నీ మేలు కోరి ఆ దుష్కార్యం చేయవద్దని నేను చెప్పలేదా? నా మాట నీ చెవులకు ఎక్కిందా? మోహంతో నన్ను చీ అంటూ చివాట్లు పెట్టావు కదా. మంచి మనస్సు గలవాడా, దేవతా స్త్రీలను నీ సౌందర్యంతో లోబరుచుకుని కోరిక తీర్చుకుంటావా? నీ సుఖం మాత్రం నువ్వు చూసుకుంటున్నావు గాని ఇన్నాళ్లుగా నాతో ఉండి కూడా నన్నిక్కడ ఒంటరిగా విడిచిపోవడం నీకు ధర్మమా? నిన్ను యుద్ధానికి పోవద్దని ఎంత బతిమాలుకున్నా నా మాట వినకుండా దయ్యం పట్టినట్లు బలాత్కారంగా నిన్నెవరో ఈడ్చుకుని పోయినట్లు యుద్ధానికి పోయావో అప్పుడే నీకు ప్రాణాంతకమైన కాలం సమీపించింది అని అనుకున్నాను. నాథా, ఇంతవరకు దుఃఖం అంటే ఏమిటో నా మనస్సుకైనా తెలియదు. నువ్వు నన్ను గౌరవించడం వల్ల దీనత్వం అంటే ఏమిటో తెలియదు. ఇక ముందు దీనత్వంతో అంతులేని దుఃఖంతో శుష్కిస్తూ దిక్కులేని దానిలాగా ఈ వైధవ్యాన్ని ఎలా సహించాలి? అంగదుని చూచి, కుమారా, ఇక్కడికి రా. ధర్మప్రీతి గల నీ తండ్రిని కరువు తీరా చూడు. ఇదే కడసారి చూపు. ఇక మీద నీ తండ్రిని నువ్వు చూడాలనుకున్నా ఆ అదృష్టం నీకు లేదు. ఇంకా ఎవరిని నువ్వు నాయనా అని పిలుస్తావు? శూరాగ్రేసరా, ఇదిగో వీడే అంగదుడు. చూడు, ఎప్పుడు కూడా సుఖం లేకుండా లేడు. సర్వకాల ముద్దుగా పెంచితే అలాగే పెరిగాడు. నీ ఎదుట మాట్లాడడానికే భయపడతాడు. అలాంటప్పుడు కోపం కల పినతండ్రికి సేవ ఎలా చేస్తాడో, చేయకపోతే ఏమవుతుందో? వానరేశ్వర,
వీడే నీ కొడుకు. కళ్ళు కొంచెం తెరిచి చూడు. ఎందుకు ఏడుస్తున్నావని సమాధానపరచు. శిరస్సు వాసన చూడరాదా? దూరం పోతున్నావే. కడసారి మాటగా బుద్ధి చెప్పవా? వానరేంద్ర, నిన్ను చంపి రామభద్రుడు గొప్ప పని చేశాడు. అదేమిటంటావా? సుగ్రీవుడికి చేసిన ప్రమాణం సార్థకం చేసి ఆ అప్పు తీర్చుకున్నాడు. సుగ్రీవుడిని చూసి, సుగ్రీవా, విరోధం పోయేటట్లు అన్నం చంపావు. ఇక హాయిగా రుమ్మతో రాజ్య రమతో సుఖపడు. మళ్ళీ వాలిని చూసి, ప్రియా, నీ ప్రియురాళ్ళందరూ ఇక్కడ ఏడుస్తున్నారు. వాళ్ళతో ఒక్క మాట మాట్లాడకూడదా? ఇలా తార అనగా వాలి ప్రియురాళ్ళు ఆడకోతులు తార అంగదుడిని కౌగిలించుకుని తమ హృదయేశ్వరుడైన వాలితో ఇలా అన్నారు. కపిరాజా, నీ ముద్దుల కొడుకును, గుణాల్లో నీతో సమానమైన వాడిని అంగదుడిని వదిలి పరదేశం పోవచ్చా? ఇలా చేయటం నీకు సరైంది కాదు. ఆలోచించు. వీరుడా, మమ్మల్ని నీ కొడుకును వదిలి స్థిరంగా పరలోకానికి పోవడం నీకు తగునా? నువ్వు మమ్మల్ని వదిలిపోవడానికి మేం కానీ నీ కొడుకు కానీ ఏం తప్పు చేశాం? ఒకవేళ మేం పొరపాటున అలాంటి దోషం చేస్తే, మంచి స్వభావం గలవాడా, మమ్మల్ని క్షమించు. కపిశ్రేష్ఠ, నీ పాదాల మీద పడుతున్నాం, దయచూడు. ఇలా ఏడుస్తూ తక్కిన ఆడకూతులతో తార తన మగడి సమీపంలోనే ప్రాయోపవేశం చేయడానికి ఆలోచించింది. 21వ సర్గ. ఆకాశాన్ని నుండి నేల మీద పడ్డ నక్షత్రంలాగా చంద్రుడు లాంటి ముఖం గల తారతో హనుమంతుడు ఇలా అన్నాడు. దేవి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవటం మాను. దేహదారులు ఎవరైనా తెలిసి చేసినా తెలియక చేసినా వారు చేసిన పుణ్యకార్యమైన పాపకార్యమైన కర్మకు తగ్గ ఫలితం అనుభవించక తప్పదు. పుణ్యకర్మకు శుభం, పాపకర్మకు కీడు కలిగించడానికి వారి వెంట పరలోకానికి పోవడం జరుగుతుంది. అలాగే వాలి కూడా తన శుభాశుభ కర్మఫలం అనుభవించడానికి పోయాడు. దీనికోసం నువ్వు సుగ్రీవుడిని గాని రాముడిని గాని నిందించాల్సిన అవసరం లేదు. వారు నిమిత్త మాత్రులే. దేవి, అందరికీ శరీరాలు నీటి బుగ్గలాగే అల్పకాలం ఉండేవే, కానీ శాశ్వతంగా ఉండవు. శరీరం కోసం ఎందుకు ఏడుస్తావు? వాస్తవానికి నువ్వు ఏడవలసింది నీ కోసం గాని ఇతరుల కొరకు కాదు. నువ్వు చేసిందే నిన్ను బాధిస్తుంది గాని ఇతరులు చేసిందే నిన్ను బాధించదు. కాబట్టి నువ్వు చేయకూడనివి ఇలా చేశాను కదా అని ఏడువు. ఇతరుల కోసం ఏడవడం వల్ల నీకు కలిగే మేలేంటి? నువ్వే ఎంతో దీనురాలివి. నిన్ను నీవు ఉద్ధరించుకోలేని దశలో ఉన్నావు. ఇక మరొకరి దీనస్థితికి వగచి ఏమి ఫలము? తమను తాము కాపాడుకోలేని వారు ఇతరులను ఎలా రక్షిస్తారు? పడిపోయే చెట్లు పడుతున్న చెట్లను కాపాడగలవా? కనుక లోకంలో ఎవరు ఎవరికై ఏడవాలి? జరిగిపోయిన దానికి బాధపడకుండా జరగాల్సిన పని చక్కబెట్టడానికి ప్రయత్నం చేయి. నువ్వేం చేయాలని అంటావా? నువ్వు చేయాల్సింది చెప్తా విను. నీ కొడుకు అంగదుడు బాలుడు. తప్పులు తెలిసినవాడు కాదు. వాడు జీవించి ఉన్నాడు. అలాంటి వాడిని నువ్వు కాకుండా మరెవరు రక్షిస్తారు? నీ కడుపున పుట్టిన వాడిని రక్షించే శ్రద్ధ నీకే లేకపోతే ఇతరులకు ఎలా ఉంటుంది? ఈ మాత్రం ఆలోచించకుండా దేహం ఎందుకు వదలాలనుకున్నావు? దుఃఖం నీ తెలివిని నాశనం చేసిందా? నిర్మల చిత్త, ఈ లోకంలో పుట్టినవేవి స్థిరంగా ఉండవు. మరణించినవి మళ్ళీ పుట్టకపోవు. ఈ రెండూ నిత్యం జరిగేవే. పుట్టినవి చావడం నిజము, చచ్చినవి పుట్టడము నిజం. ఇది నీకు తెలియదా? కనుక మనకు ప్రియమైన వారికి బతికి ఉన్నప్పుడు వారి మేలు కొరకు ఏ లోక కార్యాలు చేస్తామో, మరణించి పరలోకానికి పోయినప్పుడు అక్కడ కూడా వారికి మేలు కలిగే ప్రేత కార్యాలు చేయాలి. వారిని గురించి ఈ లోక కార్యాలైన రోదనలు చేయకూడదు. అలా చేస్తే వారికి కీడు కలుగుతుంది. బ్రతికిన వారికి ప్రేత కార్యాల్లాగా చనిపోయిన వారికి రోదనలు నిషిద్ధం. వాలి కొరకు ఎందుకు ఏడుస్తున్నావు? పరలోక సుఖం కోసం కావలసిన వాటిని ఈ లోకంలో చేసుకోకముందే మరణించాడని ఏడుస్తున్నావా? వేల లక్షల కోట్ల సంఖ్య గల వానర శ్రేష్ఠ సమూహాన్ని పరిపాలించాడు. తన్ని ఆశ్రయించిన బంధువులను స్నేహితులను అనేక విధాలుగా గొప్ప మనస్సుతో వారికి తగిన జీవనాలు కల్పించి బ్రతుకు తెరువు కలిగించాడు. ధర్మం మీద ఆసక్తితో శాస్త్రంలో చెప్పిన విధంగా తత్వార్థం తెలుసుకుని సామధాన శాంతి అంటే ప్రేమగలవాడయ్యాడు. ఇలా ఈ లోకంలో చేయాల్సినవన్నీ చేసి లోకాన్ని వదిలాడు వాలి. అంగదుడికి, కపిశ్రేష్ఠులకు, భల్లూక శ్రేష్ఠులకు, కపిరాజ్యానికి నువ్వే దిక్కు. సమస్త భారం నీ మీదే ఉంది. ఏడవటం ఆపుచేయి. క్రమక్రమంగా నీ సహాయంతో నీ కొడుకు రాజ్యం చేయటం చూసి నువ్వు సంతోషిస్తావు. కాబట్టి ఇలా దుఃఖపడవద్దు. గతించిన దాని కొరకు నువ్వు ఏడ్చి ప్రయోజనం లేదు. భవిష్యత్తులో నీకు నీ కొడుకు రాగల కష్టం ఏదీ లేదు. కాబట్టి వర్తమానంలో జరగాల్సిందే ఆలోచించు. లోకులు ఏ ప్రయోజనం కోరి కొడుకులు కావాలని కోరుకుంటారో అది నెరవేరే కాలం అంగదుడికి సంభవించింది. నీ కొడుకును తండ్రికి ఉత్తరక్రియలు చేయనివ్వు. అంగదుడు తండ్రికి సంస్కారం చేయగా అతడి రాజ్యాన్ని స్థాపించి నువ్వు దుఃఖం పోగొట్టుకుంటావు. ఇలా అన్న హనుమంతుడి మాటలకు ప్రత్యుత్తరం ఇస్తూ తార, హనుమంత, అంగదుడు లాంటి కొడుకులను 100 మందిని కనడం కంటే శౌర్యమే సంపదగా కలిగి యుద్ధంలో మరణించిన నా భర్త దేహాన్ని కౌగిలించుకోవటమే శ్రేష్టం.
వాలికి ప్రేతకార్యాలు చేయడానికి నేనెవరిని? అంగదుడికి రాజ్యం అప్పగించడానికి నేనెవరిని? అవన్నీ చేయగల సమర్థుడు వాడి పినతండ్రి సుగ్రీవుడు. నా ప్రాణేశ్వరుడే స్వర్గానికి పోగా రాజ్యానికి రాజు సుగ్రీవుడా, అంగదుడా అన్న మీమాంస నాకెందుకు? ఎవరు రాజైనా నాకు కలిగే గౌరవం, సుఖం, లాభం ఏముంది? నా ప్రాణేశ్వరుడు ఉన్న చోటే కదా నా ప్రాణం ఉండాలి. ఆంజనేయ, అంగదుడి విషయంలో నేను ఆలోచించాల్సిన, విచారపడాల్సిన అవసరం లేదు. కొడుకుకు విద్యాబుద్ధులు నేర్పి గుణవంతుడిని చేయాల్సిన భారం తండ్రిది గాని తల్లిది కాదు. తల్లి మీద దేహపోషణ భారం మాత్రమే ఉంది. తల్లిదండ్రులు ఇద్దరూ లేని వారికి ఏ తల్లి అయినా ఇంత కూడు పెట్టదా? పరలోకంలోనైనా ఈ లోకంలోనైనా వాలిని ఆశ్రయించి ఉండటం కంటే ఉత్తమమైనది నాకు కనబడడం లేదు. కాబట్టి రణంలో ఎదురుముఖంగా దెబ్బతినిన వీరుడు వీరసేనం మీద నేను పడుకోవటం సరైనదే.